గత కొంతకాలంగా దేశంలో లంచగొండి అధికారులు ఒక్కొక్కరుగా పట్టుబడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగం, మంచి జీతం వస్తున్నా కొంతమంది అధికారులు లంచాలకి కక్కుర్తి పడుతూనే ఉన్నారు. పెన్షన్లు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ కాంట్రాక్ట్ వర్క్కి సంబంధించి ఎంత డబ్బు వస్తుందో అందులో కొంత కమిషన్ కావాలంటూ డిమాండ్ చేస్తూ ఉంటారు. ఒకవేళ ఇవ్వకపోతే పనుల్లో జాప్యం చేయడం, డాక్యుమెంటేషన్ సరిగా లేవని తిప్పి పంపించడం, ఇలా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతూనే ఉంటారు. ఇవన్నీ భరించలేక ఎంతో కొంత ముడుపులు చెల్లించి తమ పనులు చేయించుకుంటూ ఉంటారు. దేశంలో ఇలాంటి వ్యవహారాలు ప్రభుత్వ ఆఫీసుల్లో జరుగుతూనే ఉంటాయంటారు. అలా కక్కుర్తి పడిన ఓ అధికారి అవినీతి శాఖ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. అతని ఇంట్లో నోట్ల కట్టలు లెక్కపెట్టడానికి సదరు అధికారులు నోట్ కౌంటింగ్ మెషిన్ను ఆర్డర్ చేయాల్సి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే, బెటియాలో గురువారం ఉదయం జిల్లా విద్యాశాఖాధికారి డిఈఓ రజనీష్కాంత్ ప్రవీణ్ నివాసంపై నిఘా విభాగం దాడులు చేసింది. బెటియా సర్వీస్ రోడ్లోని డిఈఓ అద్దె ఇంటిపై ఉదయం విజిలెన్స్ బృందం దాడులు చేశారు. పశ్చిమ చంపారన్ జిల్లా విద్యాశాఖ అధికారి రజనీకాంత్ ప్రవీణ్కు చెందిన 3 చోట్ల విజిలెన్స్ ప్రత్యేక బృందం దాడులు చేసింది. జిల్లా విద్యాశాఖ కార్యాలయం, సర్వీస్ రోడ్లోని డిఈఓ నివాసం, NH 727లోని ప్రైవేట్ ట్రస్ట్ కార్యాలయంలో దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఉపాధ్యాయ సంఘాలు కూడా ఆయనపై అవినీతి ఆరోపణలు చేశాయి. పాట్నా నుంచి వచ్చిన విజిలెన్స్ బృందం జిల్లా విద్యాశాఖాధికారి నివాసంలో దాడులు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. ఈ సమయంలో ఎవరిని లోపలికి లేదా బయటకు రావడానికి అనుమతించలేదు. స్థానిక పరిపాలన, విజిలెన్స్ విభాగం అధికారులు ప్రస్తుతం ఈ విషయంపై ఏం చెప్పకుండా దాటవేశారు. బెటియాలోని ముఫాసిల్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో బసంత్ బిహారీ కాలనీలోని జిల్లా విద్యాశాఖాధికారి ఇంట్లో ఈ చర్య తీసుకుంటున్నారు. జిల్లా విద్యాశాఖాధికారి రజనీకాంత్ ప్రవీణ్ దాదాపు 3 ఏళ్లుగా ఈ జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఉపాధ్యాయ సంఘాలు కూడా ఆయనపై అవినీతి ఆరోపణలు చేశాయి. ఈ నేపథ్యంలోనే విజిలెన్స్ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించినట్టుగా తెలుస్తోంది. విజిలెన్స్ బృందం అతని ఇంట్లో చాలా గంటలుగా ఉండి అతన్ని విచారిస్తున్నారు. ఆ ఇంటి నుంచి ఇప్పటి వరకు భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నట్లుగా వర్గాలు తెలుపుతున్నాయి. పోలీస్ బలగాలను కూడా సంఘటనా స్థలంలో మోహరించారు. ప్రస్తుతం ఆయన ఇంట్లో ఇంకా సోదాలు నిర్వహిస్తూనే ఉన్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.